ప్రస్తావించాలనుకుంటున్నాను, మనలో అనుకోవద్దండి. మీరు ఇన్వైట్ చేసినటువంటి మహిళా మనులందరూ కూడా చాలా చక్కటి వారి సేవలను పలు రంగాల్లో అందజేసిన వారే. ఒక్క విషయాన్ని కూడా వారి గురించి చెబుతూ అవార్డు ప్రదానం చేస్తే 10 మందికి అది తెలుస్తుంది, ఎందుకు వాళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. ఇచ్చిన వారికి తీసుకుంటున్న వారికి కూడా ఒక విధంగా సాటిస్ఫాక్షన్. సో ఓకే, నేను నా గురించి చెప్తానండి. నా పేరు ఖండే సునీత, నేను కర్నూలు నుంచి ఇచ్చేసానండి. నేను దాదాపుగా 2006 నుంచి కర్నూలు ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నాను. అలాగే 2013 నుంచి నేను స్టేజ్ యాంకర్గా కూడా ఉంటున్నానండి. అలాగే న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక కవయిత్రిగా, ఒక గాయనిగా నేను పలు రంగాల్లో కూడా పలు సేవలు అందజేస్తూ ఉన్నాను. స్నేహశ్రీ వెల్ఫేర్ చైల్డ్ అనే ఒక సమూహం ద్వారా కర్నూలు నగరంలో చిన్న పిల్లలకు ఏదైనాటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మా సమూహ సభ్యులు అందరము కలిసి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చే క్రమంలో మా ప్రయాణం సాగుతూ ఉంది. సో నా డీటెయిల్స్ అన్ని నచ్చి గాయత్రి గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి వి లక్ష్మి గారండి. పొలిటికల్ లీడర్ గారు, మేడం గారు, బీసీ. ఈరోజు మనందరినీ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆహ్వానింపచేసి మనకి అవార్డుని ప్రదానం చేస్తున్నటువంటి గాయత్రి గారికి నిజంగా ఏమి ఇవ్వాలి అని ఆలోచించినాను. ఒక కవయిత్రిగా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని వారికి సంబంధించి నేను రాయడం జరిగింది. దీన్ని ఈరోజు మన సునీత మేడం గారి చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందివ్వడం జరుగుతుంది. మరి ఏం రాశారనేది అందరికి తెలియాలి కాబట్టి నేను చదువుతున్నానండి. శ్రీ శ్రీ తేజోద్భావం సేవా ట్రస్ట్ విశిష్ట మహిళా రత్న అవార్డు మహోత్సవం ప్రశంసా పత్రం. అంబరానికేమి తెలుసు ఈ గాయత్రి మనసు తనకంటే విశాలమైనదని, సాగరుడకేమి తెలుసు తనకంటే లోతైనది ఈ మగువ దయా హృదయమని, పసితనములోనే పరిమళించిన సేవాగుణం నానాటికి పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తూ వికసించింది శ్రీ శ్రీ తేజోద్భావం. పుట్టింది ఎర్రుపాలెం, పయనిస్తుంది సేవా మార్గం. అమ్మ మాట కన్నా స్వతంత్ర సమర యోధుడు జోహరాపురం కేశవరావు గారి బాట వారికి స్ఫూర్తిదాయకం. ఒకనాడు తాను ఊతమై నిలిపిన ముసలమ్మ ప్రాణం నేటి శ్రీ శ్రీ తేజోద్భవానికి స్ఫూర్తిదాయకం. హక్కును ప్రశ్నించే గలం, అన్యాయాన్ని సహించలేని నైజం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఆత్మస్థైర్యం, అంధకారంలో వెలుగునిచ్చే ఆశా దీపం తేజోద్భావం. మగువ మనోవికాస జాగృతికి తానో దీపం, ఉచిత కుట్టు శిక్షణతో చేయూతనిచ్చి అందించే ఆర్థిక స్వావలంబనం, మహిళా అనాథలకు ఆశ్రమ వాసులకు ఆమె ఆలంబనం. ఉచిత కుట్టు శిక్షణతో చేయూతనిచ్చి అందించే ఆర్థిక స్వావలంబనం, అనాథలకు ఆశ్రమ వాసులకు ఆమె ఆలంబనం. మహిళా సమాజానికి ఆదర్శం, బీసీ సంఘానికి మూల స్తంభం. సాగే ఈ పయనం అందివ్వాలి రాజకీయంలో మార్గదర్శనం. మహిళా జాగృతికి ఇదే దీదీప్యం, నిత్య సేవాపథం శ్రీ శ్రీ తేజోద్భావం. శ్రీమతి గాయత్రి గారికి హృదయపూర్వక సుమాంజల అభినందనలు అందజేస్తూ ఉన్నాను. మరి మన ముఖ్య అతిథి గౌరవ అతిథులైనటువంటి మన శ్రీమతి పోతుల సునీత గారి చేతుల మీదుగా ఈ ప్రజెంటేషన్ అందివ్వాలని కోరుకుంటూ ప్లీజ్ మేడం. గురువు నేను ఫోక్ సింగ్ హైదరాబాద్. ఎం గౌరవ్ గారు చెప్తాను.
ఎం గౌరీదేవి ఓకే గారు. దిగురా మేడం. మీరు కూడా బ్యాక్ జరగండి మేడం. ఓకే రెడీ. మధు సార్ మధు సార్ అమ్మో. ఉన్నారా మేడం గౌరీదేవి గారు? ఓకే రైట్. దిగి జరగండి సార్. రెడీ ఒకసారి చూడండి మేడం. రెడీ స్మైల్. అట్నే నిలబడి స్టాండప్లో. ఓకే మీరు మేడం ముందుకు రండి. ఓకే అందరూ ఒకసారి చూడండి మేడం. రెడీ. మాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం, మేము కూడా పాడతాం. ఓకే త్వరగా రానిచ్చారు, మీరన్నా చెప్పండి. అవార్డు మధ్యలో బ్రేక్ చెప్పండి. అండి ఏపీ అయిపోయింది. మీటింగ్ వెళ్తున్నారు. మేడం ఇక్కడ చూడండి, మీరు చెప్పండి. సైడ్ అయిపోవాలి. ఎవరికో చెప్పండి. తప్పకూడదు వాళ్ళు. రెడీ ఒకసారి దగ్గర జరగండి మేడం. మేడం మీరు కొంచెం వెనక్కి జరగండి. మేడం ఒకసారి చూడరా. మీరు కూడా రండి మేడం. వెనకమాల దాక్కుంటారు, దీనికి ముందుకండి. అవార్డు బ్రేక్ అప్ చెప్పండి. రెడీ ఒకసారి చూడండి మేడం. రెడీ స్మైల్. అమ్మో నెక్స్ట్ ఏందో మేడం సిహెచ్ జగదీశ్వర్ గారు ఫోక్ సింగర్. ఓకే మేడం కొంచెం వెనక్కి జరగండి. మీరు చూడండి మేడం. ఒకసారి చూడండి మేడం. అవార్డు బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఇవ్వండి. ఎవరు వెళ్ళకండి. లాస్ట్ లో మన మేడం గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. రెడీ మేడం. ఎవరు వెళ్ళకూడదు. మరొకసారి చెప్తున్నానండి, అవార్డు విన్నర్స్ అందరూ మన భావ సేవా ట్రస్ట్ ద్వారా మన గాయత్రి చాలా మంది మహిళల్ని ఈరోజు ఆహ్వానించి వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభతో వారు ఎన్నో సేవలు అందించినటువంటి మహిళామ తల్లులందరినీ కూడా పిలిపించి ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి వారందరూ కూడా వారి వారి స్థాయిల్లో వాళ్ళ ప్రతిభని చాటుతూ సమాజానికి సేవ చేస్తున్నటువంటి మహిళలు ఒక పొలిటీషియన్గా ఖచ్చితంగా మీరందరూ మీరు ఏదైతే సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్నారో దానికి పొలిటికల్గా యాడ్ అయితే మీరు ఇంకా బాగా రాణిస్తారని చెప్పి రేపు రాబోయే మెమెంటోస్ అందరూ పైకి పట్టుకోండి. పైన ఉన్న వాళ్ళు కనిపించదు. నమస్కారం అండి. వేదిక అందించిన వేరే నారీ మండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన గాయత్రి గారికి కూడా ధన్యవాదాలు. నేను 2 డేస్ క్రితం గాయత్రి గారికి కాల్ చేయడం జరిగింది. కుటుంబం పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. నా వంతు సహాయం నేనేంటంటే టైలరింగ్ నేర్పిస్తాను, వాళ్ళకి క్లాత్ స్పాన్సర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కుట్టించేస్తున్నాను. కానీ అందులో చూసిన సేవా గుణం ఆగస్టు 14వ తేదీన గుంటూరు నగరంలో శ్రీ శ్రీ తేజోద్భవం సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి గాయత్రి గారు
ఆధ్వర్యంలో మనమందరం కూడా ఈరోజు మహిళా రత్న అవార్డు దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. నిజంగా ఒక్కసారి నేను రెడీ అంటానంటే అందరూ ఓయనాలి. మరి రెడీ 1 2 3 స్టార్ట్. శ్రీ శ్రీ తేజోభావ ట్రస్ట్ దినదినాభివృద్ధిగా జరగాలి, ఎదగాలి, పెరగాలి, ఎంతో మందికి సేవను అందించాలి. గాయత్రి గారు మీ ఆదరణ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంటారు. వీరి ఆదరణ ఏంటంటే అనాథ శవాలకి అంటే రెస్క్యూ టీమ్, అనాథ మృతదేహాలకి వీరు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. నేనైతే మీరు మహిళ కదండి, మీరు ఒక్కరే చేస్తారు. ఎందుకంటే అంత్యక్రియల్లో మహిళలు పాల్గొనకూడదు, పాల్గొనరారు అనేసి చాలా మనకి అందరికీ కూడా ఒక సంప్రదాయం అంటారు. మరి మీరు ఒక్కరే అంటే అవునండి నేను ఒక్కదానే చేస్తాను, నాకు సపోర్టివ్ గా మా బ్రదర్స్ ఉంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆదరణ ఫౌండేషన్ ద్వారా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం చాలా చాలా గొప్ప విషయం అండి. దయచేసి మీ 2 చేతులు చప్పట్లతో ఆవిడకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలండి. ఇంత గొప్ప సంఘ సేవ ఇదేనండి గొప్ప. థ్యాంక్ యూ అండి.